ఛాంపియన్స్ ట్రోఫీలో తుది అంకానికి సర్వం సిద్ధమైంది. ఆఖరాటకు రెడీ అయ్యాయి టీమిండియా, కివీస్. దీంతో ఇవాళ హై టెన్షన్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ ఫైట్ కోసం ఇరు జట్లు సై అంటే సై అంటున్నాయి. నువ్వా నేనా అన్నట్లు తలపడటానికి రెడీ అయ్యాయి. దీంతో ఛాంపియన్స్ కప్ కోసం కొట్లాట మామూలుగా ఉండేలా లేదు. ఇరు జట్లు తగ్గేదే లే అంటున్నాయి. ఫైనల్లో చెలరేగి ఆడేందుకు ఇటు రోహిత్ సేన, అటు శాంట్రన్ సైన్యం అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ఇండియా గెలవాలని నిన్నటి నుంచే పూజలు కూడా చేస్తున్నారు. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మధ్యాహ్నం 2:30కు తుది సమరం ప్రారంభం కానుంది. ఆ సమరంతో గెలిచిన టీం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నర్ గా నిలుస్తుంది. కప్పు కోసం జరిగే కొట్లాట కావడంతో ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపైనా ఓటమైనా చివరి వరకు పోరాడటం తథ్యం కాబట్టి ఈ మ్యాచ్ యుద్ధాన్ని ఇవాళ జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు కొన్ని కోట్లాది మంది అభిమానులు అయితే నిరీక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇండియా గెలవాలని చెప్పేసి ఇప్పటికే పూజలు కూడా చేస్తున్నారు. అయితే మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, నరాలు తెగే ఉత్కంఠ ఛాంపియన్ ట్రోఫీ హై వోల్టేజ్ మ్యాచ్ ఈ రోజు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ యొక్క మ్యాచ్ కోసం లీగల్ గా ఎంతమంది ఫ్యాన్స్ ఓటమి చెందకుండా అన్ని మ్యాచ్లు గెలుపుతూ వచ్చినటువంటి టీమిండియా ఈసారి ఎలాగైనా ఛాంపియన్ ట్రోఫీని దక్కించుకోవాలని చూస్తుంది. మరోవైపు అదే తరహాలో కివీస్ సైతము ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకోలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకోవాలని మరోవైపు న్యూజిలాండ్ కూడా చూస్తున్నాడు. మన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం సరోజినీ దేవి క్రికెట్ అకాడమీ కోచ్ కిరణ్ గారు ఉన్నారు. చూస్తున్నాం, గతంలో మీరు పాకిస్తాన్ తో చెప్పినట్టు మ్యాచ్ లో కూడా చాలా సక్సెస్ అయ్యేది. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరిగేటువంటి మ్యాచ్ లో ఏ విధంగా భారత్ నెగ్గే అవకాశం అంటారు? ఒక భారతీయునిగా భారతదేశం గెలవాలనే కోరిక సునీల్ గారు. కాకపోతే ఏంటంటే మన అడ్వాంటేజెస్ ఏంటంటే మనం అన్ని మ్యాచ్లు అక్కడే ఆడాము, అన్ని గెలిచాము, అన్ని పాజిటివ్ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ ఒక్క మ్యాచ్ మాత్రం ఒక ఆ లెవెల్ ఎలా ఉంటుందంటే ఇది ఒక సపరేట్ మ్యాచ్ అన్నట్టు. ఏ టీం అయితే మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేస్తారో, ఏ టీం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారో ఆ టీమే గెలుస్తుంది. కాకపోతే మనం ఒకటి ఏంటంటే ఆల్రెడీ లీగ్ లో మనం న్యూజిలాండ్ ఓడగొట్టాం. మనం ఓడగొట్టే సైకాలజికల్ అడ్వాంటేజ్ ఒకటి, ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంది, అక్కడే మీరు అన్నట్టు సునీల్ గారు అక్కడే అన్ని మ్యాచ్లు ఆడుతున్నాము, 4 పిచ్లు ఆడాము, ఇది 5వ పిచ్. సో అదొక అడ్వాంటేజ్ మనకు. ఇంకోటి ఏంటంటే క్రౌడ్ సపోర్ట్ మనకే ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో ఎక్కువ మంది ఉంటారు, న్యూజిలాండ్ తక్కువ పాపులేషన్, కొంతమంది దుబాయ్ లో ఉంటాం. సో 3 సపోర్ట్. అది కాక బెస్ట్ చూస్తే ఏంటంటే మన దగ్గర అందరూ కూడా మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ రోహిత్ శర్మ టు శుభన్ గిల్ టు విరాట్ కోహ్లీ టు శ్రేయస్ అయ్యర్ టు షమి, రవీంద్ర జడేజా, ఎవరు చూసినా కూడా వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్లీ బ్రిలియంట్ మ్యాచ్ విన్నర్స్. అట్లా అని చెప్పి మనం న్యూజిలాండ్ లో ఏంటంటే వాళ్ళ గొప్ప ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ ఫీల్డింగ్ చాలా అవుట్ స్టాండింగ్ ఉంటుంది. అంటే మన ఫీల్డింగ్ కూడా అక్షర్ పట్ల ఫీల్డింగ్ బాగుంటుంది, రవీంద్ర జడేజా ఫీల్డింగ్ కూడా బాగుంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఉరుకుతారు, బెటర్ దెన్ ఇండియా కంపేర్ టు దట్ బ్రిడ్ ఉంది. కానీ కంపేర్ టు దామ్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు గెలలేదు కాబట్టి, గెలవాళ్ళకి కసి ఉంది కాబట్టి వాళ్ళు వెల్ ప్రిపేర్డ్ అయ్యి గెలిచే అవకాశం వాళ్ళకు కూడా ఉంది. సో నేను 60-40 రేషియోలో దేశం, మన భారతదేశం న్యూజిలాండ్ పై గెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం లీగ్లో గెలిచాం కాబట్టి. ఈ మ్యాచ్ లో టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం టాస్ గెలిచి 360 అబోవ్ రన్స్ చేశారు న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికాతో. ఈ రోజు జరిగే టాస్ లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? మీరు గమనించుంటే సునీల్ గారు, మీరు చెప్పేదేమో సౌత్ ఆఫ్రికాతోనో పాకిస్తాన్ లో మ్యాచ్ అయింది. మనం మ్యాచ్ లో లాస్ట్ టైం మనం న్యూజిలాండ్ తో ఆడినప్పుడు న్యూజిలాండ్ టాస్ గెలిచి మనం బ్యాటింగ్ పెట్టింది. అయినా మనం 3 వికెట్లు కోల్పోయి 30 రన్లో ఓడిపోయాము. 3 వికెట్లు పడ్డాక కూడా మనం 250 స్కోర్ దాకా చేశాము, 3 కిల్. కానీ టాస్ ఎంత కిల్ ఉన్నది ఇంపార్టెంట్ కాకుండా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఒక లెటర్సే మనం గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం. అప్పుడు ఏం చేయాలి, మనం 3 వికెట్లు పడకుండా లాస్ట్ టైం పడి 34-3 అయింది సునీల్ గారు. ఆ ముగ్గురు కనుక వాళ్ళు వికెట్ మీద ఉన్నారనుకో 25 ఓవర్స్ దాకా ఉన్నారనుకోండి. ఎందుకంటే కొత్త బ్యాట్స్మెన్ వస్తుంది, కొత్త బ్యాట్స్మెన్ ప్రెషర్ ఉంటుంది, కొత్త సెటిల్ కావాలి, మళ్ళీ రన్స్ కొట్టాలి. సో ఈ మ్యాచ్ కనుక రోహిత్ శర్మ కనుక ఒక డిస్క్రిషన్, అంటే అగ్రెసివ్ కొట్టడం గొప్ప విషయం, దాని డౌట్ లేదు. కానీ రోజు కెప్టెన్ కాబట్టి డిస్క్రిషన్, అంటే ఏ షాట్ కొట్టాలి, ఏ షాట్ కొట్టదు. కెప్టెన్ గా వికెట్ మీద ఉన్నారనుకోండి, కొన్ని ఓవర్స్ ఒక 20 ఓవర్లు ఉన్నారనుకోండి, మనం ఆటోమేటిక్ గా 180 స్కోర్ వితిన్ 25 ఓవర్స్ వచ్చే స్కోర్ ప్లస్ 300+ స్కోర్ ఆటోమేటిక్ గా దుబాయ్ లో కూడా వస్తుంది. స్పిన్నర్ల విషయానికి వస్తే భారత్ లో 4 స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ చక్రవర్తి కావచ్చు, జడేజా కావచ్చు, అదేవిధంగా చాలా మంది స్పిన్నర్. అదే తరహాలో అటు న్యూజిలాండ్ టీమ్ లో కూడా స్పిన్నర్లు ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది వీళ్ళ కంబ్యాక్? మీరు డెఫినెట్లీ మీరు చాలా కరెక్ట్ మాట్లాడారు సునీల్ గారు. 4 స్పిన్నర్లు మన దగ్గర ఉన్నారు, 4 స్పిన్నర్లు వాళ్ళ దగ్గర ఉన్నారు. మిచెల్ శాండర్ కెప్టెన్ గా స్పిన్నర్ బాగున్నాడు. కానీ మీరు గమనిస్తే ఏంటంటే మన దాంట్లో 4 ఇద్దరు బ్యాటింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ ఉంది. సో ఆ కంపేర్ టు
బోత్ టీమ్ స్పిన్నర్ చూస్తే మన స్పిన్నింగ్ క్వార్టర్ బాగుంది, ఎందుకంటే మనం గెలిపిస్తున్నాము, మ్యాచ్ గెలిపిస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో మనం ఏం చేసాం, 5 for 42 మన వరుణ్ చక్రవర్తి పర్ఫార్మ్ చేశాం. కానీ అట్ సేమ్ టైం మీరు గమనిస్తే సునీల్ గారు, హెన్రీ కూడా 5 for 42 తీసుకున్నాడు, అది మనం మర్చిపోతున్నాం. అతను ఫాస్ట్ బౌలర్ కూడా వికెట్లు తీశాడు. సో ఏదేమైనా కూడా ఈ రోజు ఈ మధ్యాహ్నం ఎవరైతే కాన్ఫిడెంట్ గా ప్రెషర్ హ్యాండిల్ చేసి వాళ్ళే గెలుస్తారు. ఇది చూస్తున్నాం మొత్తం మీద హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మరి కాసేపులోనే దుబాయ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే అన్ని మ్యాచ్లు గెలుపొందినటువంటి టీమిండియా ఈసారి ఎలాగైనా 2025 ఛాంపియన్ ట్రోఫీని దక్కించుకోవాలని చూస్తుంది. అదే తరహాలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకున్నటువంటి న్యూజిలాండ్ టీం ఈసారి ఎలాగైనా ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకోవాలని చూస్తుంది. మరి చూడాలి ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో ఎవరు పై చేసి సాధిస్తారు. అన్ని విధాలుగా టీమిండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు ఒకవైపు క్రికెట్ ఫ్యాన్స్, క్రికెట్ క్రీడాకారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇది హైదరాబాద్ లో నెలకొన్న